డబ్బు కంటే మంచి క్యారెక్టర్ మంచి మనసు ఉన్నది ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. డబ్బు అది ఇంపార్టెంట్ కాదనేది నాకు అర్థమైంది. మనకు తెలుస్తుంది కదా, మనని మంచిగా చూసుకుంటాడు మన పేరెంట్స్ లాగా అనుకునే వాళ్ళని మనకు తెలియదు ముందు. కానీ నాకైతే అనుకున్న విధంగా దొరికినావు, అది నా లక్ అనుకుంటా. ఇస్తామని చెప్తారు కదా, ఒక మంచి మనసు నా అబ్బాయి అయితే వేసుకోవాలి. రెడీ 1 2 3 స్టార్ట్. ధైర్యం చెప్పి పెళ్లి చేసేది కదా, బాగానే అనిపిస్తుంది ఈ లైఫ్ కూడా. నీకెట్లా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. అందుకే చేసుకున్నాం. మా అమ్మ వాళ్ళ దగ్గర ఎట్లుండేనో అట్టనే ఉంటున్నాను ఇక్కడ కూడా. నువ్వు అట్నే మా అమ్మ వాళ్ళ దగ్గర ఎట్లుండేనో అట్టనే ఉంటున్నాను ఇక్కడ కూడా. నువ్వు అట్నే ఉసాల పెట్టేసి తినేసినావు నువ్వు. అయిపోయింది, ఇస్తామని చెప్తారు కదా. ఒక మంచి మనసు నా అబ్బాయి అయితే వేసుకోవాలి. వైఫ్ కి సింటలు వస్తున్నాయి. వేడి వేడి రైస్ తింటుంటే సింపుల్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వెజిటేబుల్ బిర్యానీ పేరు అయితే మేము ముందుకైతే వచ్చినాం. మరొక ఛాలెంజ్ ఈరోజు. వీడియో అయితే చాలా రోజులు అయింది, కొంచెం కాలుతుంది, బిజీగా ఉండడం వల్ల చేయలేదు. ఈరోజు వెజిటబుల్ రైస్ మళ్ళీ ఇక్కడ రైతా, వెజిటబుల్ బిర్యానీ. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. కాలుతుంది. బాగుంది కానీ వేడి వేడి ఉందా, కాలుతుంది. ఎంతమంది వెజిటబుల్ రైస్ ఇష్టం కామెంట్ చేయమంటావా? కామెంట్ చేయండి. వీడియోస్ కూడా చెప్పమంటే చెప్పట్లేరు, అంటే ఏం ఛాలెంజ్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి, కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఎంతమందికి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రైస్ ఎవరికి ఫస్ట్ వెజిటబుల్ రైస్ ఎంతమందికి ఇష్టం ఉంటుంది కొందరికి, కామెంట్ అయితే మర్చిపోకండి. అలాగే లైక్ అయితే చేయండి. లైక్ ఇది చేస్తే ఏంటంటే వీడియో అనేది కొంచెం బూస్టప్. మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ అయితే. కొంచెం కాలుతుందిగా. వీడియోస్ ఎందుకు లేట్ అయినాయి మరి? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే మేము. అవునా? ఊరెళ్ళినాం కదా, అందుకే ఏం చేస్తారు అక్కడ మల్లన్న జాతర చేశారు. నేను కూడా వెళ్ళిన ఫ్రెండ్స్ ఒకరోజు, కానీ జాతర మాత్రం బ్రహ్మాండంగా అయింది కదా. ఆ వీడియో కూడా పెడతాం చూడండి. కానీ సమ్మర్లో నిన్న పండుగ వస్తే మస్తు అనిపిస్తాయి కదా. సమ్మర్లో అంటే అందరికి హాలిడేస్ ఉంటుంది కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ అన్ని సమ్మర్లో ఉంటాయి కదా, మంచిగా అనిపిస్తుంది. ఫాస్ట్గా తిందామంటే కాలుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ కాలుతుంది. నాకు కూడా నచ్చింది. ఇంకా చెప్పండి. ఎవరిని అడుగుతున్నావు? అలానే ఆడియన్స్ మనీ ఏం ఛాలెంజ్ చేయాలనేది, అంటే ఫుడ్ ఛాలెంజ్ చేయాలా లేకపోతే ఇంకేమన్నా వేరే ఛాలెంజెస్ చేయాలా? ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది కదా ఇట్లా చేయాలి, వాళ్ళు చూస్తూ ఎంకరేజ్ చేస్తారు అనిపిస్తుంది. ఫుడ్ ఛాలెంజ్ బాగున్నాయా లేకపోతే అదర్ వేరే
చెప్పాలి కదా ఫ్రెండ్స్, మీరు చెప్తేనే కదా తెలిసేది కదా. అయితే బాగా ఎంజాయ్ చేసినావా? ఉమ్? చాలా చోట్ల కూడా జరుగుతుంది అట్లా జాతర. శివరాత్రి అయిపోయిన తర్వాత చేస్తారు కదా మల్లన్నకి ఎల్లమ్మకి. సో ఓకే. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చేస్తారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ? ప్రతిసారి వెళ్తారా? కొంచెం పెరిగేస్తావా? ఏంది అయిపోతుంది, కొంచెం వెయ్యు. అయ్యవా చూడండి ఫ్రెండ్స్, తిరిగేయాలంట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. నా దగ్గర అయిపోయింది, దగ్గర పడ్డది ఇక. ఎట్లా ఉంది మరి అయితే పెళ్ళి చేసుకున్న తర్వాత లైఫ్, పెళ్ళికి ముందు? బాగుంది. బాగుందా? భయం వేస్తుండే నాకైతే పెళ్ళి అంటేనే. ఉమ్. కానీ అంటే అందరూ మనసులో ధైర్యం చెప్పి చూస్తున్నాను. పెళ్లి చేసిరు కదా, ఉమ్. బాగానే అనిపిస్తుంది ఈ లైఫ్ కూడా. నీకెట్లా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు కూడా బాగానే ఉంది. ఇప్పుడు భయపడ్డావు అప్పుడు? సమాజంలో అందరినీ చూసి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని భయం అనిపించింది. ఉమ్. చేసుకోవాలంటే భయం అనిపించి చేసుకోలేదు నేను. చూస్తున్నాం కదా రోజు. నన్ను చూసినాక ఏమనిపించింది ఇక? నమ్మకం వచ్చింది, అందుకే ఇక చేసుకున్నాం. నేను నమ్మి చేసుకున్నందుకు నువ్వు కూడా బాగానే చూసుకుంటావు కాబట్టి బాగుంది లైఫ్ అయితే. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నంత ఫీలింగ్ ఉందా? మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లుండేనో అట్లనే ఉంటున్నాను నేను ఇక్కడ కూడా. నువ్వు అట్లనే చూసుకుంటున్నావు సేమ్ మా అమ్మ వాళ్ళది. వేడి వేడి అన్నం తింటున్నాం కదా, చెమటలు వస్తున్నాయి ఇంకా. నాదైతే అయిపోయింది ఇక, రెండే. సరే, మీలాంటి ఆడపిల్ల సమాజానికి ఏం చెప్పాలనుకున్నాను చెప్పు. అంటే ఒక ఆడపిల్లగా. అందరూ అలాంటి వాళ్ళు ఉంటారు అనుకోవద్దు, సమాజంలో మంచి వాళ్ళు కూడా ఉంటారు మీలాగా. కాబట్టి ఒకసారి తెలుసుకొని చేసుకోవాలి. మొత్తం వాళ్ళ మీద అంటే ఇట్లా ఉంటారు కదా అనేది బ్యాడ్ నేమ్ అయితే ఇవ్వద్దు. కానీ మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. నన్ను మాటలలో పెట్టేసి తినేసినావు నువ్వు. అయిపోయింది. చెప్పు, నువ్వే గెలుస్తున్నావు. ఎందుకని? ఏం ప్లే చేస్తున్నావు? ఏదో గేమ్ ప్లే చేస్తున్నావు. సరే ఏమో చెప్తున్నావా, చెప్పు. అంటే వాళ్ళకి కూడా తెలియదు కదా కొంచెం. నీ తరపున ఏమి అంటే ఇస్తా అని చెప్తారు కదా. మనం ఒక మంచి మనసున్న అబ్బాయిని అయితే వేసుకోవాలి.
డబ్బు అది ఇంపార్టెంట్ కాదని అయితే నాకు అర్థమైంది. మనకు తెలుస్తుంది కదా, మనని మంచిగా చూసుకుంటాడు మన పేరెంట్స్ లాగా అనుకునే వాళ్ళని మనకు తెలియదు ముందు. కానీ నాకైతే అనుకున్న విధంగా దొరికినావు, అది నా లక్ అనుకుంటా. ప్రతి ఒక్క అమ్మాయికి కూడా అట్నే దొరకాలని. అంటే డబ్బు జాబు అన్నిటికంటే మంచి గుణం వ్యక్తిత్వం ఇంపార్టెంట్ అంటావు. అయితే వాళ్ళని కూడా అట్లనే చేసుకోవాలని అంటున్నావు. అంటే డబ్బు ఏదైనా రేపు వస్తుంది వెళ్తుంది, కానీ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ కదా. కానీ మనం క్యారెక్టర్ వాళ్ళది మంచిది లేదని ఎలా తెలుసుకుంటాం? చూస్తే అర్థమవుతుంది కదా, అదే అంటున్నావు. చూసినా ఏమో వాళ్ళు అట్లా అప్పటి మందం అట్లా ఏమైనా చేస్తారు కావచ్చు, యాక్టింగ్ చేస్తారు ఈ రోజు రేపట్లో. ఎవరు నిజాయితీగా ఉంటుంది చెప్పు? నిజాయితీగా క్యారెక్టర్ ఉండడం చేసుకోవాలి అని అంటావు, చూస్ చేసుకోవాలి. డబ్బు కంటే మంచి క్యారెక్టర్ మంచి మనసు ఉన్నది ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. చూసారా ఫ్రెండ్స్, అది మా వైఫ్ వర్షన్ అయితే అది. అంటే ఆమె వర్షన్ ఆమె చెప్పింది. మొత్తానికి అయితే విన్నర్ నేనే. వీడియో మొత్తం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇక మా వైఫ్కి అయితే చెమటలు వస్తున్నాయి. వేడి రైస్ తింటుంటే చెమటలు వచ్చేసింది. సరే, ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కన్ఫర్మ్ చేయండి ఏం వీడియో చేయాలనేది, ఏం ఛాలెంజ్ చేయాలనేది. చాలా టేస్టీగా ఉంది మొత్తానికి అయితే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.